గురువు అంటే చీకటిని తొలగించే వ్యక్తి ఎవడో అతన్ని గురువు అని పిలుస్తారు అని మనకి నిర్వచనం చెప్తున్నారు. గుశబ్దస్తు అంధకారస్యాత్ ఋశబ్ద తన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే అనే ఒక సామాన్య నిర్వచనం చేత అజ్ఞానం అనేటటువంటిది రకరకాలుగా ఉంటుంది మనిషికి. మొట్టమొదట భౌతికమైనటువంటి విషయాల్లో తెలుసుకోవలసిన ఎన్నో అంశాలు ఉంటాయి. అలాంటివి తెలుసుకునేటటువంటి ఒక స్థానం మన విద్యాలయం. చిన్నప్పుడు 5వ తరగతి దాకా 10వ తరగతి దాకా డిగ్రీ, ఇంటర్మీడియట్ ఇట్లాంటి కోర్సెస్ అని చదువుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యాలయాలు ఒక రకంగా మనిషికి ఉండేటటువంటి భౌతిక విషయ సంబంధమైనటువంటి అజ్ఞానాన్ని పోగొడతాయి. అంచేత అక్కడ ఎవరెవరైతే అనేక విషయాలకు సంబంధించిన స్పష్టత కలిగిస్తున్నారో వాళ్ళను కూడా గురువులు అనొచ్చు. మనిషికి సమాజంలో తన చుట్టూ ఉండేటటువంటి మిత్రులతోటి, పెద్దలతోటి, అనుకూలంగా ఉండే వారితోటి, ప్రతికూలంగా ఉండే వాళ్ళతోటి ఎలా మెలగాలో నేర్పే ఒక నైతికమైనటువంటి ప్రవృత్తికి సంబంధించిన జ్ఞానం కలిగించే మహనీయులు కొందరు ఉంటారు సమాజంలో. సో వాళ్ళను కూడా మనం గురువులు అని అంటాం. ఏ ఏ స్థాయిలో ఉండే అజ్ఞానాన్ని తొలగించడమైనా అది జ్ఞాన ప్రకాశానికి అవకాశం కలిగించడమే. అది చేసేవారందరినీ మనం సాధారణమైనటువంటి గురు శబ్దంతో వ్యవహరించవచ్చు. భౌతికమైనటువంటి విషయ పరిజ్ఞానం కలిగించేటువంటి వారిని గురు అనే పదంతో, అలౌకికమైనటువంటి తత్వాలకు సంబంధించిన అవగాహన కలిగించే మహనీయుల్ని ఆచార్య శబ్దంతో వ్యవహరిస్తూ ఉంటారు. మొత్తానికి మనకి తెలియని వాటికి సంబంధించిన తెలివిని కలిగించేవారు, ఆ మార్గంలో నడిపించేవారు. ఒక్కొక్కసారి మనకుండేటటువంటి రకరకాల బలహీనతల చేత ఏదైనా కాస్త ఇటు అటు దారి తప్పుతుంటే మనకి తెలియదు, దారి తప్పుతున్నామని కూడా అనిపించదు. అలాంటప్పుడు అవసరమైతే కొంచెం దండించి అయినా తిరిగి మార్గంలో పెట్టగలిగినటువంటి వ్యక్తులు స్ఖాళిత్యే శాసిత అంటారు. కానీ గురు పూర్ణిమ బాగానే ఉంది. కానీ గురు పూర్ణిమ అని పూర్ణిమ పదం అంటే పౌర్ణమి రోజు గురువు పౌర్ణమికి రెండింటికి సంబంధం ఏదైనా ఉంటుంది. అందుకోసమని ఈవేళ మన వాళ్ళు ఈ గురు పూర్ణిమ పండగగా మన వాళ్ళు భావిస్తారనమాట. ఎందుకనంటే గురువు ద్వారా కలిగేటటువంటి జ్ఞానం ఎట్లాంటిది అనేది తెలియచేసేటట్లుగా ఈ పూర్ణిమని దాంతో కలిపారు. కేవలం శాస్త్రం ద్వారా మాత్రమే మనం జ్ఞానం పొందాలి అని అనుకుంటే అది ఎటు పెడుతుందో తెలియదంటే తనకి ఏ రకమైనటువంటి దిక్సూచి లేకుండా ఒక టీకారణ్యంలోకి వెళ్ళిన వాడు వెనక్కి తిరిగి రావడం ఎంత అనుమానాస్పదమో, శాస్త్రాల్లోకి మనంతట మనం నేరుగా వెళ్ళినప్పుడు కూడా ఎన్నో విషయాల్ని మనం కోల్పోతాం. ఈరోజు భౌతికమైన కడుపు